అసెంబ్లీ 25 పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. అదేవిధంగా తెలంగాణలో 17 లోక్సభ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఎన్నికలు నిర్వహిస్తారు. వచ్చే 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఏపీ అసెంబ్లీ బరిలో 2387 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. లోక్సభ బరిలో 454 మంది పోటీ పడుతున్నారు. రాష్ట్రం మొత్తం 4,14 మంది ఓటర్లు ఉన్నారు. వీరందరి కోసం 46,389 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక ఈ అంశంపై మరిన్ని వివరాలని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, మొత్తానికి ఏపీ అసెంబ్లీ స్థానానికి జరుగుతున్నటువంటి ఇటు తెలంగాణ లోక్సభ స్థానానికి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించిన ఏర్పాట్లు అవి ఎలా ఉన్నాయి? మరి కొద్ది గంటల్లో కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఓటర్లందరూ కూడా సిద్ధమని చెప్పచ్చు. దీనికి సంబంధించినటువంటి కడప పార్లమెంట్ కి సంబంధించి మొత్తము దాదాపు 14 మంది బరిలో ఉన్నారు. 110 మంది ఏడు నియోజకవర్గాల అభ్యర్థులు గాను 110 మంది అభ్యర్థులు ఈ బరిలో ఉన్నారు. ఇప్పటికే అధికారులు పూర్తిగా గత 2 రోజుల నుంచి కూడా ఏర్పాట్లను పూర్తిగా చేయడం జరిగింది. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి రిటర్నింగ్ అధికారులు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నాం. ఈ ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా చేశారనేటువంటి విషయాన్ని అడిగి తెలుసుకున్నాం. సార్, రేపు జరగబోయేటువంటి ఎన్నికలకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? రేపు జరగబోయే మనకి పోలింగ్ కి సంబంధించి మనం ముందుగా ఈ రోజు ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఉంటుంది. డిస్ట్రిబ్యూషన్ లో మన కడప నియోజకవర్గంలో ఉన్నటువంటి 287 పోలింగ్ స్టేషన్లను మనకి సిబ్బంది వస్తుందా లేదా ప్రతి రూట్ కూడా వెళ్తారు. సార్, సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ కేంద్రాలను ఎన్ని రిపోర్టింగ్ జరిగింది, వాటిపైన ఎలాంటి దృష్టి పెట్టారు? మొత్తం మనకి రైట్. థ్యాంక్ యూ రాజు.